ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసా? ద్వాపర యుగంలో గరుడు శ్రీకృష్ణుడికి వరం కోరుతాడు. అది ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా నా వీపు పైనే ఉండాలని. అప్పుడు శ్రీకృష్ణుడు అదే విధంగా వరం ఇస్తాడు. కలియుగంలో దక్షిణ సముద్ర తీరాన్న నువ్వు ఒక పర్వతంగా మారతావు. అప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామిగా వచ్చి పర్వతమైన నీ మీద కొలువై ఉంటానని. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో పర్వతమైన గరుడి మీద, అంటే మనం ఇప్పుడు చూస్తున్న కొండ మీద వెలిసారు స్వయంగా. కానీ వెంకటేశ్వర స్వామి బరువు మోయలేక ఈ పర్వతం కురుంగిపోతుందని తెలుసుకుని వెంకటేశ్వర స్వామి వెంటనే ఆయన రెండో పాదం 7 కొండలైన తిరుమలలో పెట్టి ఇంక అక్కడే కొలువు తీరారు. మన వెంకటేశ్వర స్వామి మొదటిగా పాదం మోపిన ఈ ఉప్మాగా శ్రీ వెంకటేశ్వర స్వామి హిస్టరీ తెలుసుకున్నకి చాలానే ఉంది. ప్రతిరోజు రాత్రి ఆయన తిరుమల నుంచి వచ్చి ఈ కొండలోనే సేద తీరుతారంట. మొత్తం ఇండియాలోనే కలికి అవతారంగా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చే ఏకైక గుడి కూడా ఇదే. ఇక్కడ ఆయన స్వయంగా కలికి అవతారంలోనే వెలిసారు. అలాగే మొదటిగా పాదం మోపిన గుడి కూడా ఇదే. ఇక కృతయుగంలో కొంతమంది మునులకి ఇచ్చే వరం ప్రకారం వాళ్ళు ఈ అడవిలోనే జంతువులుగా పుడతారని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి వేటకు వచ్చి